నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా చిన్న పిచ్చుక గురించి ఒక అద్భుతమైన కథ విందాం. దాని ప్రయాణం మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. మీరెప్పుడైనా కొత్తగా ఏదైనా చేద్దామనుకున్నప్పుడు మీకు కొంచెం భయంగా అనిపించిందా? ఉదాహరణకి సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నప్పుడు మన కథలో ఉన్న చిన్నారి పిచ్చుకకి కూడా అచ్చం అలాగే అనిపించింది. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక పెద్ద దట్టమైన పచ్చటి అడవిలో. ఊహించుకోండి, అంత పచ్చదనం, పెద్ద పెద్ద చెట్లు. అయితే ఆ అడవిలో ఆ పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఒక బుజ్జి పిచ్చుక ఉండేదనమాట. అబ్బో, అదెంత చిన్నదంటే గట్టిగా గాలి వస్తే చాలు ఎగిరిపోతుందేమో అనిపించేంత చిన్నది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే దాని మొదటి పనేంటో తెలుసా? ఆకాశం వైపు చూడటం. అక్కడ మిగతా పక్షులన్నీ ఎంత స్వేచ్ఛగా, ఎంత ధైర్యంగా రెక్కలు విప్పుకొని ఎగురుతున్నాయో చూసి ఆహా అని ఆశ్చర్యపోయేది. ఆ పిచ్చుక మనసులో ఎప్పుడూ ఒక చిన్న యుద్ధం జరుగుతూ ఉండేది. ఒక పక్కేమో నేను కూడా వాళ్లలా ఎగరాలి, ఎంత బాగుంటుందో అనే పెద్ద కల. కాని ఇంకో పక్కేమో అమ్మో, ఆకాశం ఎంత పెద్దగా ఉందో, గాలి ఎంత బలంగా వీస్తోందో అనే ఒక పెద్ద భయం. కాని ఎంత భయమున్నా సరే, ఒకరోజు ఆ పిచ్చుక ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఇక రోజూ చూస్తూ కూర్చోవడం కాదు, నేను కూడా ప్రయత్నించి తీరాలి అని గట్టిగా అనుకుంది. అనుకున్నదే తడవుగా తన మొదటి ప్రయత్నం మొదలుపెట్టింది. చాలా జాగ్రత్తగా అడుగు నెంబర్ 1 గూటి అంచు దగ్గరికి వచ్చింది. అడుగు నెంబర్ 2 తన బుజ్జి రెక్కల్ని మెల్లగా విప్పింది. అడుగు నెంబర్ 3 అప్పుడు ముందు మెల్లగా, ఆ తర్వాత కాస్త వేగంగా రెక్కలు కొట్టడం మొదలుపెట్టింది. తెలుసా ఏమైందో? ఒక్క క్షణంపాటు అది గాల్లోకి లేచింది. అద్భుతం! కాని వెంటనే ఫ్లఫ్, మళ్ళీ మెత్తగా తన గూట్లోనే పడిపోయింది. మొదటి ప్రయత్నం కొంచెమే సక్సెస్ అయిందన్నమాట. అలా కింద పడిపోగానే దానికి కొంచెం అలసటగా అనిపించింది. కాని తెలుసా, అది అస్సలు నిరాశపడలేదు. సరే, పర్లేదు, మళ్ళీ ప్రయత్నిద్దాం అని వెంటనే రెడీ అయిపోయింది. ఒక్కసారి ప్రయత్నించి వదిలేస్తే అది కథే కాదు కదా. అసలైన కష్టం, అసలైన పట్టుదల ఇక్కడ్నించే మొదలైంది. మరుసటి రోజు మళ్ళీ ప్రయత్నించింది. ఆ తర్వాతి రోజు మళ్ళీ ప్రయత్నించింది. ఆ తర్వాత కూడా అలా ప్రతిరోజూ ఒక్కరోజు కూడా తన ప్రాక్టీస్ని ఆపలేదు. అయితే ఈ ప్రయత్నంలో ప్రతిరోజూ ఒకేలా ఉండేది కాదు. కొన్ని రోజులేమో గాలి చక్కగా సాయం చేసేది. అప్పుడు ఎగరడం చాలా ఈజీగా అనిపించేది. కాని కొన్ని రోజులు మాత్రం గాలి చాలా బలంగా వీచేది. అప్పుడు పాపం రెక్కలు కొట్టడానికే చాలా కష్టపడేది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, రోజులు ఈజీగా ఉన్నా, కష్టంగా ఉన్నా ఆ పిచ్చుక మాత్రం తన ప్రయత్నాన్ని అస్సలు ఆపలేదు, ఎప్పుడూ ఆపలేదు. అలా చాలా రోజులు గడిచిపోయాయి. దాని కష్టానికి ఫలితం దక్కే రోజు రానే వచ్చింది. అప్పుడు ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. ఏమయ్యుంటుందంటారు? ఊహించండి, అన్ని రోజుల కష్టం తర్వాత ఆ బుజ్జి పిచ్చుక జీవితంలో ఏం జరిగి ఉంటుంది? అవును, మీరు ఊహించింది కరెక్టే. అది ఎగిరింది. ఈసారి గూటికి కొంచెం పైన కాదు, చాలా ఎత్తుకు, ఇంతకు ముందు ఎప్పుడూ ఎగరనంత ఎత్తుకు రెక్కలు విప్పుకుని ఆకాశంలోకి దూసుకెళ్ళింది. అప్పుడు దానికొక విషయం అర్థమైంది. అంతా మారిపోయింది. ఇంతకుముందు ఏ గాలి అయితే దాన్ని భయపెట్టిందో అదే గాలి ఇప్పుడు తన రెక్కల కింద ఒక ఫ్రెండ్లా సపోర్టిస్తోంది. ఏ అడవిని చూసి భయపడిందో అదే అడవి పైనుంచి చూస్తే ఒక అందమైన బొమ్మలా కనిపిస్తోంది. చూశారా, ఈ ప్రయాణంలో ఆ పిచ్చుక కేవలం ఎగరడం మాత్రమే నేర్చుకోలేదు, జీవితానికి సరిపడా ఒక చాలా ముఖ్యమైన పాఠం కూడా నేర్చుకుంది. ఆ పాఠం ఏంటో తెలుసా? ధైర్యం. ధైర్యం అంటే అస్సలు భయం లేకపోవడం కాదు. భయంగా ఉన్నప్పటికీ పర్లేదు, నేన్ చేస్తాను అని అనుకుని మళ్ళీ ప్రయత్నించడమే అసలైన ధైర్యం. అందుకే అంటారు, సహనం, పట్టుదల ఉంటే చాలు, మన రెక్కలు ఎంత చిన్నవైనా సరే మనం ఎంత ఎత్తైన ఆకాశాన్నైనా అందుకోగలం. మరి ఇప్పుడు మన వంతు ఆలోచించండి. మన జీవితంలో కూడా ఆ పిచ్చుకలాగల పట్టు వదలకుండా మళ్ళీ ప్రయత్నించాల్సిన విషయమేముంది?